బెంగుళూరులో బిగ్గెస్ట్ వినాయక చవితి సంబరాలు జరిగే ప్లేసెస్‌లో ఏఈసీఎస్ లేఅవుట్ ఒకటి. సో, ఈరోజు వీడియోలో ఏఈసీఎస్ లేఅవుట్‌లో జరిగిన వినాయక చవితి సంబరాలు చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వాతిముత్యం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, ఇది వినాయక చవితికి ముందు రోజు తీసిన వీడియో. ఫుల్ స్ట్రీట్ అంతా వినాయక చవితికి కావాల్సిన సామాన్లు అమ్ముతున్నారు. అండ్ ఫుల్ స్ట్రీట్ అంతా లైట్ సెట్టింగ్స్ పెట్టారు. ఇంకా ఇదే మన వినాయక చవితికి వేసిన సెట్టింగ్. యాక్చువల్లీ వినాయక చవితి రోజు ఫుల్ క్రౌడ్ ఉంది. ఒక పెద్ద లైనే ఉంది. దానికి తోడు వర్షం. సో, అందరూ ఇలా గొడుగులేసుకొని మరీ వెళ్తున్నారు. అయ్య బాబోయ్! ఇంక ఈ వర్షంలో ఇంత పెద్ద లైన్‌లో నేను వెళ్ళలేననేసి నెక్స్ట్ డే వెళ్ళి క్యాప్చర్ చేశాననమాట. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ రియల్లీ సూపర్బ్. ఒక కోట లాంటి సెట్ ఏశారు. ఇప్పుడు మనం ఆ కోటలోకి వెళ్దాము. సో, లోపలికి వెళ్ళగానే ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారు. సీరియస్‌గా ఆ ఇంటీరియర్ డిజైన్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో ఇలా ఫ్లవర్స్‌తో ఒక శివలింగం పెట్టారు. ఇది మైండ్ బ్లోయింగ్ అసలు. అది వైట్ అండ్ రెడ్ రోజెస్తోని డెకరేట్ చేశారు. అండ్ సైడ్‌కి ఈ పీకాక్స్ అవి కూడా ఫ్లవర్ ఫెదర్స్‌తోనే అనమాట. మొత్తం ఆ వ్యూయే చూడడానికి చాలా అందంగా అనిపించింది. అండ్ ఎంట్రన్స్ స్టార్టింగ్‌లోనే ఇలా శివపార్వతుల విగ్రహం పెట్టారు. ఇది ఇంకొక అద్భుతం అనమాట. అండ్ రైట్ సైడ్ 3 వినాయకులు పెట్టారు. లెఫ్ట్ సైడ్ ఇంకో 3 వినాయకులను పెట్టారు. కానీ మనం మెయిన్ వినాయకుని విగ్రహం చూద్దాము. విగ్రహం నార్మల్‌గానే ఉంది. కానీ ఫుల్ ఫ్లవర్ డెకరేషన్స్‌తో అది చూడడానికి ఆ 2 కళ్ళు సరిపోలేదబ్బా! అండ్ ఆ వినాయకుడిని చూసి ఒకటే మొక్కుకున్నాను. నన్ను సరైన దారిలో నడిపించు స్వామి, నాకు ఇంకేం వద్దు అని. అలానే నా ఫ్యామిలీ, నా వాళ్ళందరూ ఎప్పుడు బాగుండాలనే మొక్కుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్‌లో పెట్టిన వినాయకుడిని చూపిస్తాను. ఇది చాలా క్రియేటివ్‌గా మోషన్ ఐడల్స్ పెట్టారనమాట. ఫస్ట్‌లీ భజన చేస్తున్న ఒక చక్కటి గజాననుడు, తబలా వాయిస్తున్న ఆ లంబోదరుడు, డ్రమ్ వాయిస్తున్న సిద్ధి వినాయకుడు, పిపి డమ్ డమ్ అంటున్న ఏకదంతుడు, హార్మోని వాయిస్తున్న విఘ్నేశ్వరుడు, చివరిగా వీణ వాయిస్తున్న ఆ వినాయకుడు. నిజంగా ఫుల్ ఈ సెట్టింగ్, డెకరేషన్ అంతా చాలా బాగుంది కదా! ఒక్కొక్కరు ఒక్కొక్కలా పూజ చేస్తారు. అండ్ మనం దేనికి వంక పెట్టలేము. అండ్ ఈరోజు ఈ గణపతి బప్పని చూస్తే కన్నుల విందు చేసింది కదా! అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.